హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున్న మనసే పార్ట్ 6. సుదర్శన్ గారు రంగనాథం గారి సంబంధం కోసం నవీన్ నాన్నగారైన శంకర్ నారాయణ గారితో మాట్లాడడానికి వెళ్తారు. మరి కొడుక్కి పల్లెటూరు అంటేనే ఇష్టం ఉండదు. మరి అలాంటిది ఈ సంబంధానికి ఒప్పుకుంటాడా లేదా అనేది కథలో చూద్దాం. స్టోరీలోకి వెళ్ళిపోదాం. పక్క ఊరే కావడంతో త్వరగానే చేరుకుంటారు ఊరికి. సుదర్శన్, ఇదేరా ఇల్లు అని రంగనాథం గారు అంటారు. సుదర్శన్ గారు ఇల్లు చూసి చక్కగా ఉంది అనుకుంటాడు. పదరా లోపలికి అని ఇద్దరు వెళ్తారు. ఎవరయ్యా మీరు అని వినయంగా అడిగాడు ఆవుల దగ్గర ఉన్న పాలేరు. శంకర్ నారాయణ గారు ఉన్నారా? మేము పక్క ఊరి నుంచి వచ్చాము. అయ్యా మీరు రండి అయ్యగారు ఉన్నారు అంటూ అమ్మగారు అమ్మగారు అంటూ ఆ పాలేరు లోపలికి వెళ్తాడు. ఏంట్రా సుబ్బి అని లక్ష్మమ్మ గారు వంటగదిలో నుండి వస్తుంది. అమ్మా, అయ్యగారి కోసం పక్కూరు వాళ్ళు వచ్చారు. అవునా, సరేలే నేను చెప్తానని లక్ష్మమ్మ గారు సుదర్శన్ గారిని రంగనాథం గారిని చూసి లోపలికి రండి అని నవ్వుతూ పలకరించి, మీరు కూర్చోండి, నేను వెళ్ళి ఆయనని పిలుచుకుని వస్తాను అని అంటారు లక్ష్మమ్మ గారు. ఇద్దరు కూర్చుని ఇల్లు మొత్తం గమనిస్తారు. అప్పుడే దూరంగా ఉన్న పిల్లాడి ఫోటో గోడకు తగిలించి కనిపిస్తుంది. ఇంతలో శంకర్ నారాయణ గారు వచ్చి, మీరు పక్కూరి ప్రెసిడెంట్ సుదర్శన్ గారు కదా అని అంటాడు. అవునని సుదర్శన్ గారు అంటూ, ఇతను నా స్నేహితుడు రంగనాథం అని పరిచయం చేస్తాడు. శంకర్ నారాయణ గారు కూడా కూర్చోగానే లక్ష్మమ్మ గారు ముగ్గురికి టీ తీసుకుని వచ్చి ఇచ్చి పక్కనే నిలబడుతుంది. ముగ్గురు టీ తాగాక, చెప్పండి సుదర్శన్ గారు. నేను చెప్తా శంకర్ నారాయణ గారు. మా సుదర్శన్కి ఒక కూతురు ఉంది, పేరు రాధ. పేరుకు తగ్గొట్టే అందం అనుకువ అన్నీ ఉన్నాయి. చాలా అందంగా కూడా ఉంటుంది. రాధ పెళ్లి వయసుకు వచ్చింది. మా రాధమ్మకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండగా మీ సంబంధం గురించి తెలిసి అడుగుదామని వచ్చాము. చూడండి, మా సంబంధం గురించి తెలిసినప్పుడు మా అబ్బాయి గురించి కూడా తెలిసే ఉండాలి. తెలిసింది శంకర్ నారాయణ గారు. మీ అబ్బాయికి పల్లెటూరు అన్నా, పల్లెటూరు వాతావరణం అన్నా, పల్లెటూరు అమ్మాయిలన్నా ఇష్టం లేదని తెలిసింది. మరి అన్నీ తెలిసే వచ్చారా అని శంకర్ నారాయణ గారు అడుగుతారు. చూడండి, ఒకసారి మా అమ్మాయిని చూస్తే మీ అబ్బాయికి నచ్చొచ్చు కదా అని అని అంటాడు. రంగనాథం గారు సుదర్శన్ గారి వైపు చూస్తూ ఉంటాడు. నా కొడుకు చాలా మంచివాడు, చదువుకున్నవాడు, లోకజ్ఞానం తెలిసినవాడు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రమే చాలా మొండి పట్టుదల. మా వాడు ఈ పల్లెటూరుకు వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఇంతకీ మీ అమ్మాయి ఏం చేస్తుంది? నా కూతురు రాధ చదువుకునే వయసులోనే తల్లికి పక్షపాతం రావడంతో 10వ తరగతితోనే చదువు ఆపేసింది. అప్పటి నుండి తల్లిని, ఇంటిని, నన్ను కనిపెట్టుకుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. పెళ్లి చేశాక ఇలా పల్లెటూరులో కాకుండా పట్నంలో అయితే తను ఏ సంతోషాలు అయితే కోల్పోయిందో ఆ సంతోషాలు, సరదాలు దొరుకుతాయని ఆశపడుతున్నాను. భూదేవికున్నంత ఓర్పు, సహనం ఉన్న నా కూతుర్ని కాబోయేవాడు గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని ఒక తండ్రిగా ఆశపడుతున్నాను. మీ అమ్మాయి గురించి చెప్తుంటేనే నా ఇంటి కోడలైతే బాగుండు అనిపిస్తుంది. కానీ నా కొడుకు గురించి దిగులు. వాడు రేపు పెళ్లి చూపులకి రమ్మని అడిగినా అస్సలు రాడు. ఇంక నేను పెళ్ళి ఎలా చేస్తాను చెప్పండి? అనవసరంగా ఒక ఆడపిల్ల బ్రతుకు నాశనం అవుతుంది అని అంటారు శంకర్ నారాయణ గారు. అన్నయ్య గారు, ఈ పెళ్ళి మాకు సమ్మతమే. మీ అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, గుణం అయితే తెలిసింది కదా, అది చాలు. నా కొడుకుని నేను ఒప్పిస్తాను అని లక్ష్మమ్మ మాటలు విన్న శంకర్ నారాయణ గారు నివ్వెరపోయాడు. లక్ష్మి అనే లోపే, ఏమండి, నన్ను నమ్మండి, వాడు బుద్ధి మంచిది. ఇంతవరకు ఒక అమ్మాయిని కూడా కన్నెత్తి చూసింది లేదు. ఈ పల్లెటూరు గోల వాడి బుర్రలో నుండి తీసేస్తే నా కొడుకు మంచితనం ఎవ్వరూ భరించలేరు. అన్నయ్య గారు, మాకిష్టమే, నన్ను నమ్మండి. మీ అమ్మాయి సుఖ సంతోషాలతో ఉంటుంది. కాకపోతే కొద్ది రోజులు మీ అమ్మాయి ఓపికగా ఉండాలి. మీరు రాధ గురించి చెప్తుంటే నా కొడుకును మార్చే శక్తి తనకే ఉందనిపిస్తుంది. నాకు ఒకవేళ నా కూతురు కష్టాలు పడితేనో అని సుదర్శన్ గారు ఆందోళనగా అంటారు. అలాంటిదేమీ ఉండదు అన్నయ్య గారు. వాడికి కోపం వస్తే కొన్ని రోజులకే మామూలు అయిపోతాడు. కానీ కొట్టి బాధ పెట్టేవాడు అస్సలు కాదు. ఎందుకంటే నేను అలా పెంచలేదు. ఆ విషయంలో నేను భరోసా ఇవ్వగలను. సుదర్శన్ గారికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. 1 నిమిషం అన్నయ్య గారు అని లక్ష్మి రూమ్లోకి వెళ్ళి 2 నిమిషాలకు వస్తుంది. ఇదిగోండి అన్నయ్య గారు, నా కొడుకు ఫోటో. నవీన్ అచ్చం శ్రీరామచంద్రలాగే ఉంటాడు. చూడరా సుదర్శన్ అని రంగనాథం గారికి ఇస్తారు. సుదర్శన్ గారు కూడా అబ్బాయి బాగా నచ్చుతాడు.
అన్నయ్య గారు మీరు వెళ్ళి రాధతో మాట్లాడండి, మేము రేపు మీ ఇంటికి వస్తాం, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. మీరు మనసులో అస్సలు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. అలాగేనమ్మా, మీరు వచ్చి మా రాధమ్మని చూడండి. అలాగే మా రాధను కూడా మీ అబ్బాయి గురించి అడిగి తెలుసుకుంటాను. మంచిది అన్నయ్య గారు. సరే శంకరనారాయణ గారు, మేము వెళ్ళొస్తాం. రేపు మీరు మా ఇంటికి తప్పకుండా రండి అని సుదర్శన్ గారు అంటారు. సుదర్శన్ గారు, రంగనాథం గారు ఇద్దరూ బయలుదేరతారు. లక్ష్మి, మన వాడి గురించి తెలుసుకోవడం నువ్వు అలా ఎలా మాటిస్తున్నావు? అక్కడ ఉంది ఒక ఆడపిల్ల జీవితం, బొమ్మ కాదు. అది నాకు తెలుసండి. మన వాడిని మార్చే శక్తి ఆ అమ్మాయికే ఉందని నా మనసుకు అనిపిస్తుందని అంటుంది. మరి రాధని చూడటానికి శంకరనారాయణ గారు, లక్ష్మమ్మ గారు వెళ్ళారా? వెళ్ళిన తర్వాత సంబంధం కుదిరిందా? రాధకి అబ్బాయి నచ్చాడా? మరి అబ్బాయి పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది వచ్చే పార్ట్స్లో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ స్టోరీ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అండ్ స్టోరీ ఎలా ఉందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియచేయండి.